హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవిత్ర వ్లాగ్స్ అండ్ కుకింగ్స్. ఎలాంటి హడావిడి లేకుండా ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటి రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. మైల్డ్ స్పైసెస్ తోటి పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. బౌల్లో పన్నీర్ ముక్కలు వేసేసుకొని తగినంత కారము, సాల్ట్, ధనియాల పొడి, గరం మసాలా, 2 స్పూన్స్ కర్డ్, కొద్దిగా కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకోవాలి. నేను ఫ్రైడ్ ఆనియన్స్ ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాను. సో దాన్ని క్రష్ చేస్తూ వేసేసుకొని మసాలాలంతా పన్నీర్ ముక్కలకి పట్టేలాగా చక్కగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మనము కలిపి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఒక్కొక్కటిగా ఇందులో పెట్టేసుకుందాం. మీకు కనుక టైం ఉంటే పన్నీర్ ముక్కల్ని ఒక 1 అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకోండి. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. పన్నీర్ ముక్కలకి ఉప్పు కారం పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సో ఇక్కడ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో 2 సైడ్స్ మంచిగా ఫ్రై చేసుకుందాము. మరి ఎక్కువ ఫ్రై చేసుకోకూడదండి, బిర్యానీకి తక్కువే సరిపోతుంది. సో నేను చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకొని దీన్ని ఒక బౌల్లో తీసేసుకుందాం. ఇప్పుడు మరుగుతున్న వాటర్లోకి నేను స్క్రీన్ పైన ఇచ్చిన స్పైసెస్ అంతా వేసేసుకోండి. హాఫ్ చెక్క నిమ్మరసం వేసుకుంటున్నాను, లెమన్ చెక్క కూడా వేసేసుకుంటున్నాను. ఎందుకు వేసుకుంటున్నానంటే రైస్ అన్నది మనకి వైట్గా వస్తుందండి. సో ఇందులో తగినంత సాల్ట్ వేసేసుకొని ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసుకొని 80% కుక్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా వేసుకొని వేయించుకుంటున్నాను. ఇందులో ఒక పచ్చిమిరపకాయ, ఒక ఆనియన్ సన్నగా కట్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఇందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని పచ్చి స్మెల్ వెళ్ళేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను మర్చిపోయాను, సో నేను తర్వాత వేసుకున్నాను. సో పచ్చి స్మెల్ వెళ్ళాక ఒక టమాటా వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోండి. గుప్పెడంత కొత్తిమీర కూడా వేసేసుకొని 2 మినిట్స్ కలుపుకున్న తర్వాత 1 స్పూన్ కారపొడి, ధనియాల పొడి, గరం మసాలా, సాల్ట్, మీ దగ్గర జీలకర్ర పొడి ఉంటే కూడా వేసుకొని బాగా పచ్చి స్మెల్ వెళ్ళేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇందులోనే 2 స్పూన్స్ కర్డ్ వేసుకుంటున్నాను. ఇక్కడ కొద్దిగా వాటర్ కూడా వేసానండి, అది క్లిప్ మిస్ అయిపోయింది. చిటిక పసుపు వేసుకోండి. చక్కగా మసాలాలంతా పచ్చి స్మెల్ వెళ్ళేంత వరకు వేయించుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకొని 2 మినిట్స్ బాగా కలుపుకొని పీసెస్ అంతా మంచిగా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు 80% కుక్ అయిన రైస్ని మంచిగా స్ప్రెడ్ చేసుకోండి. నేను చూపిస్తున్న విధంగా లేయర్ చేసేసుకోండి. ఇందులోనే పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ స్ప్రింకిల్ చేసుకోండి. కొద్దిగా గీ వేసేసుకొని 10 మినిట్స్ లో ఫ్లేమ్లో దమ్ పెట్టేసుకోవాలండి. ఇక్కడ నేను ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ సాఫ్రాన్ కానీ ఏది వాడట్లేదు. సో 10 మినిట్స్ తర్వాత చూడండి, మన రైస్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. కలర్ చూడండి, మనం వేసిన పసుపుతోటే ఎంత మంచి కలర్ వచ్చిందో. రైస్ కూడా పుల్లలుగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. చూస్తుండగానే నోరు ఊరిపోతుంది కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.